సంతోష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ ఇక్కడ వచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రజెన్స్ అండి. మూవీ గురించి మాట్లాడాలంటే సొసైటీలో ఉన్న ఒక ప్రాబ్లం మీద బేస్ చేసుకొని మా డైరెక్టర్ దాని చుట్టూ అల్లుకున్న కథ ఇది. ప్రాబ్లం పాతదే, స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. సినిమా చూశాక స్క్రీన్ ప్లే ఇదేంటి ఇలా ఉంది అనే ఒకరు అన్నారు, అరే భలే ఉందిరా అనే రేంజ్లోనే స్క్రీన్ ప్లే ఉంటుంది. ఎందుకంటే నేను సినిమా చూశాను, ఫస్ట్ కాపీ చూశాను కాబట్టి చెప్తున్నాను. అండ్ ఈ మూవీలో తనికెళ్ళ భరణి గారు, వినయ్ వర్మ గారు ఇట్లాంటి గ్రేట్ పర్సనాలిటీస్తో స్క్రీన్ సేవ్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ తాగబోతు రమేష్ అన్న, వెంకీ మంకీ గారు అండ్ సత్యం రాజేష్ అన్న, థ్యాంక్ యూ. వీళ్ళందరితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినందుకు ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్. యాక్చువల్లీ ఈ కథ ఒక పెద్ద హీరో చేయాల్సింది, అది లాస్ట్ మూమెంట్లో మిస్ అయింది. ఐ మీన్ ఎందుకు మిస్ అయిందో తెలియదు, తన టైం బాగాలేదో నా టైం బాగుందో తెలియదు, కానీ నాకు వచ్చింది అవకాశం. థ్యాంక్ యూ బ్రో, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో మార్చ్ 21 తర్వాత మేమందరం చూసాక మీరు పెద్ద హీరో అవ్వబోతున్నారు. మీరు అలా ఎందుకు ఫీల్ అవుతారు? అద్భుతమైన యాక్టింగ్ చేశారు. అదే నా టైం బాగుంది కాబట్టి నాకు వచ్చిందని ఫీల్ అవుతున్నాను. అండ్ ఎడిటింగ్ అండ్ డిఓపి చాలా కష్టపడ్డారు. సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా ఈ సినిమా తర్వాత ఏదన్నా చాలా అవకాశాలు వచ్చాయి. వీళ్ళిద్దరికి చాలా మంచి అవకాశాలు వస్తాయి. ఆల్ ది బెస్ట్ బ్రో మీకు అండ్ చందు గారికి. అండ్ కొత్త ఎడిటర్, కొత్త హీరో, కొత్త హీరోయిన్, కొత్త డిఓపి, ఇంతమందిని కొత్త వాళ్ళని తీసుకుని, మా డైరెక్టర్ కొత్తవాడు, ఇంతమందిని కొత్త వాళ్ళని యాక్సెప్ట్ చేయాలంటే గట్స్ ఉండాలి. ఆ విషయంలో మా ప్రొడ్యూసర్ గారికి సెల్యూట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్, ఇంతమంది కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అలాట్. హెచ్జేకే ప్రొడక్షన్ నుంచి ఎన్నో సినిమాలు రావాలి, కొత్త టాలెంట్కి అవకాశం ఇవ్వాలి మీరు. అండ్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యి మా ప్రొడ్యూసర్ గారికి చాలా డబ్బులు రావాలి. ఆ డబ్బులతో ఇంకా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. లాస్ట్ బట్ ద నాట్ లీస్ట్ మా డైరెక్టర్ గారు. డైరెక్టర్ గారితో కంపేర్ చేస్తే అసలు నేను ఈ సినిమాలో అస్సలు కష్టపడలేదని చెప్పొచ్చు. ఎందుకంటే అంత క్లారిటీగా నాకు సీన్ చెప్పాడు, ఏం కావాలో చేయించుకున్నాడు. ఒక గొడ్డులా కష్టపడ్డది మాత్రం మా డైరెక్టర్ బ్రో, నిజంగా గొడ్డులా కష్టపడ్డాడండి. డే 1 నుంచి నీ కష్టానికి పే ఆఫ్ వస్తుంది అని నేను నా కోసం కాకుండా నీ కోసం ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. ట్రైలర్ నచ్చితే మీరు నలుగురికి చెప్పండి, ఎందుకంటే మెయిన్ థింగ్ ఆడియన్స్ అండి. ఆడియన్స్కి మా సినిమా రీచ్ అవ్వాలంటే మీడియా మీరే, మీ సపోర్ట్ లేకుంటే అది పాసిబిలిటీ అవ్వదు. సో ప్లీజ్ మా సినిమాని ఆడియన్స్ దగ్గర తీసుకెళ్తారని నమ్ముతూ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. డైలాగా ఏ సినిమాది చూద్దాం నెక్స్ట్. ఈ సినిమాలో డైలాగ్ ఏ సినిమాలోది కాదు, ఆర్టిస్ట్ సినిమాలో డైలాగ్. ట్రైలర్లో అన్ని అద్భుతమైన డైలాగులు చెప్పారు. మోస్ట్ డెడికేటెడ్, హార్డ్ కోర్, మోస్ట్ ప్యాషనెట్ ఆర్టిస్ట్. ఓకే, యూత్కి అందరు కనెక్ట్ అయ్యాడు. దాదాపు అందరూ ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి, మీకు ఫేస్ చేసే ఉంటారు. ఆ డైలాగ్ చెప్తాను. నా పైసలతో తాగుతున్నా, నీ పైసలతో తాగుతున్నా, నీకేం వస్తుంది రా లంజోడక. థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా మా సురేష్ బొబ్బిలి గారు అండి. మా సినిమాకి మెయిన్ అసెట్ ఏదన్నా ఉందంటే సురేష్ బొబ్బిలి గారు. సినిమా నుంచి ఆడియన్స్ బయటకు వచ్చాక ఒక మాట మాట్లాడతారండి ఖచ్చితంగా, ఆర్ఆర్ గుద్దబలిపోయింది. థ్యాంక్ యూ, సారీ. అయిపోయింది ఇవాళ మొత్తం ఇంకా తమ్నేల్ అంతా మీరే, కథమే ఇంకా. ఓకే, మాకు అర్థమైపోయింది సంతోష్ గారు.